ఒక పేద కుటుంబంలో 10,000 రూపాయలు అవుతుంది ఖర్చు. ఇవన్నిటికిరా అది ఏంటి, ప్రభుత్వ స్కూల్కి పంపిస్తే. అవును, అది అలాగే మళ్ళీ ఇది ఉంటదిగా తల్లికి వందనం. ప్రభుత్వ స్కూల్కి పంపిస్తే 10,000 రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. అవును అవును. ప్రభుత్వ స్కూల్కి పంపించడం కాదు కదా వీళ్ళ ఉద్దేశం. ప్రభుత్వ స్కూల్ అయితే వాళ్ళ అమ్మ నానే పంపిస్తారు కదా. ఇక్కడ విద్య ఏం కావాలని కోరుకుంటారు, మార్గదర్శి ఎవరో స్పాన్సర్ దొరికినప్పుడు కార్పొరేట్ చదువులు కోరుకుంటారు. కార్పొరేట్ విద్య పరంగా అయితే మినిమం ఒక కుటుంబానికి ఎంత అవుతుంది, నెలకి లెక్కేసుకుంటే వీళ్ళు చెప్పిన వైద్యము ఇవన్నీ కలిపి 20-25,000 రూపాయలు అవుతుంది నెలకి. ఎవరు భరిస్తారు, ఎందుకు భరిస్తారు? ఇంటి యజమాని ఏం చేస్తారు ఇకప్పుడు? వాళ్ళిద్దరు కూర్చుంటారు భార్యాభర్తలు, వీళ్ళు డబ్బులు ఇస్తుంటే తీసుకొచ్చుకుంటావా రోజు పని? అదే ఈ 4 అవసరాలు చూస్తే నాకు తెలిసి ఇంకా వాళ్ళు ఏం పని చేయక్కర్లేదు. మరి ఇవి కనుక క్లియర్ చేస్తే ఏం చేయాల్సిన అవసరం ఉండదు ఇంకా. వాస్తవంగా ఏంటంటే సమాజంలో సాధారణ కొంతమంది ఉంటారు, లైక్ మా పిల్లలు చదువుకి ఇబ్బంది అవుతుంది అంటే ఎంత ఖర్చు అవుతుంది ఫీజు, నేను ఇస్తాను, స్పాన్సర్ చేస్తాను. మీరు ఫేస్బుక్లు వీటిలో కూడా కనబడుతుంటారు. నాకు అంటే చెప్పుకోకూడదు కానీ ఏదో ఒకటి రోజుల్లో ఈ స్వచ్ఛంద దాన్ని ఏమంటారు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే అనాథాశ్రమాలు ఉంటాయి కదా, వాటిలో ఆడపిల్లలు చదువుకోవడానికి లా చదువుతున్నారు, ఇంత అవుతుంది.